dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. Thank you, sir. I am also very fine, dear children. మనది ఏ రాష్ట్రం మనది? తెలంగాణ. our state name మన రాష్ట్రం పేరు తెలంగాణ. మన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ. ఓకే, తెలంగాణ ఎట్లా ఉంటుంది? త్రిభుజాకారంలో ఇట్లా ఉంటుంది తెలంగాణ. ఓకేనా? మరి అంతకుముందు ఎక్కడ ఉన్నా మరి తెలంగాణ? తెలంగాణ లొకేటెడ్ అంటే ఎక్కడ ఉంది అన్నమాట. దిస్ ఈజ్ అవర్ ఇండియానా? ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇండియా. అవునా? ఈ ఇండియాలో హౌ మెనీ స్టేట్స్? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మొత్తం? 28 స్టేట్స్, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. యూనియన్ టెరిటరీస్ అంటారు. రాష్ట్రాలు ఏమంటారు ఇంగ్లీష్ లో? స్టేట్స్. వీటిని యూటీస్ అంటారు, యూనియన్ టెరిటరీస్. ఇక్కడ మనకు ఢిల్లీ ఉంటుంది కదా, దీన్ని ఏమో ఎన్సిటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటారు, అంటే దేశ రాజధాని ప్రాంతం. మన రాజధాని ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క రాజధాని, ఇండియా క్యాపిటల్ సిటీ. వాట్ ఇస్ ద ఇండియన్ క్యాపిటల్ సిటీ? ఢిల్లీ అన్నమాట. ఇది ఇంగ్లీష్లో ఢిల్లీ అంటారు. ఏమంటారు? ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, మనం భారతదేశంలో ఉంటున్నాము. మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి స్వాతంత్రం అంటే ఏంటి మరి? స్వాతంత్రం ఏంటి? వాట్ ఇస్ ద స్వాతంత్రం? దీని ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ అంటారు. ఏమంటారు? ఇండిపెండెన్స్. మన ఆగస్టు 15 జెండాలు కట్టుకొని మనం ఊరేగింపు చేసుకుంటా, డోలు కొట్టుకుంటా మనం పోతా ఉంటాం కదా. ఎందుకని? ఏంటి మరి స్వాతంత్రం అంటే? ఏంది మరి? అది ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ డే అంటే ఏంది మరి? స్వాతంత్రం అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ అంటే ఇంగ్లీష్లో కరెక్టే. మరి స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల. వెరీ గుడ్. ఏంటంటే మనము ఇంకొకరి బానిసత్వం కింద ఉండకుండా స్వతంత్రంగా, అంటే మనకు ఏది అవసరమో అది చేసుకుంటూ మన బావు కోసం మనము ఇష్టమున్న విధంగా, అంటే మరీ విచ్చలవిడి కాకుండా మనకు అవసరమైన మనం కల్పించుకుంటూ మనం ఒక గౌరవంగా, స్వేచ్ఛగా, ఆనందంగా ఉండడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకుంటూ ఉంటాం మన చిన్నప్పటి నుండి. ఒక కేజీ ఉంటుంది, కేజీలో ఏముంటుంది? ఒక ప్యారెట్ ఉంటుంది. అవునా? కేజీ ఏముంటుందా? ఒక ప్యారెట్ ఉంటుంది. అవునా? దీనిలో కేజీలో బంధిస్తారు. అవునా? ప్యారెట్. అప్పుడు దానికి స్వతంత్రం ఉన్నట్ట? అది ఇష్టం పట్టి ఉంటుందా? ఉండదు కదా. అంటే దీనికి ఏం లేదు. ఇప్పుడు దీనికి మనం ఫుడ్ పెడుతున్నాం, వాటర్ పెడుతున్నాం టైంకు, అయినా దానికి స్వతంత్రం ఉన్నట్ట? లేదు. దానికి ఇష్టం వచ్చే పోయే అవకాశం లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఫ్లై ఎనీవేర్. ఎక్కడ ఎగరడానికి దానికి అవకాశం లేదు. సో దానికి ఏం లేదు మరి, అన్నీ ఉన్నాయి. ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, హెల్త్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ దానికి ఏం లేదు మరి? ఈ ఇండిపెండెన్స్ లేదు. దాని తెలుగులో ఏమంటారు? ఇండిపెండెన్స్ లేదు. మరి అలాగే మన ఇండియా, అరే బాగా గుర్తుపెట్టుకోండి, మన దేశం ఇండియా. మన దేశం ఏంది? ఇండియా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది మన గ్లోబ్ రా. అవునా? మీకు చెప్పిన యూనివర్స్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఇప్పటివరకు ఎవరు తెలియదు. మనం ఇప్పటివరకు కూడా సైంటిస్టులు ఇప్పటివరకు కూడా కనుక్కోలేదు ఈ విశ్వం ఎంత పెద్దది అనే విషయం ఎవరు తెలియదు. అలాంటి విశ్వంలో మన సౌర కుటుంబం ఉందని చెప్పినా మనకు, మన సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టంలో ఏముంటుంది? సన్ ఉంటాడు. సన్ చుట్టూ
థర్డ్ ప్లానెట్ ఇస్ ద ఎర్త్. ఓకే, థర్డ్ ప్లానెట్ ఎర్త్. దాన్ని తెలుగులో ఏమంటారు? భూమి. భూమి అంటారు. ఈ భూమి మీద మీకు ఏం చెప్పినాను? 71% ఆఫ్ వాటర్, 29% ఆఫ్ ల్యాండ్. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ 71% ఆఫ్ వాటర్ మళ్ళీ ఏం చేసిరు? 5 పార్ట్స్ చేసిరు. హౌ మెనీ పార్ట్స్? 5 పార్ట్స్. మనకు భూమి ఉంటుందిరా. భూమి ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు మీ నాయనకు 2 కొడుకులు, మళ్ళీ మీ 2 సెట్స్ చేస్తారు దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 acres ఉన్న ల్యాండ్, మీకు 2 ఎకరాలు ఉందండి, అవునారా? ఇది 2 ఎకరాల ల్యాండ్. ఇప్పుడు అజయ్ గాడు, వాళ్ళ తమ్ముడు వాడు, రాకేష్ గాడు, వాళ్ళకి ఏం చేస్తారు? 2 పార్ట్స్ చేస్తారు. ఇప్పుడు అజయ్ గారికి మళ్ళీ కొడుకు, ఇది ఇప్పుడు ఇది అజయ్ గారిది, ఇది రాకేష్ గారిది, అవునా? అప్పుడు రాకేష్ గారికి 4 పుట్టిరు, 4 పార్ట్స్. అజయ్ గారికి 2 పుట్టిరు, 2 పార్ట్స్. దాన్ని పార్ట్స్ అంటారు. భాగాలు, ఖండాలు అంటారు. ఖండం పుట్టింది, ఖండాలు చేసిన అంటే భాగాలు చేసిన. అంటే ఈ వాటర్లో 5 పార్ట్స్ వేసిరు. ఈ ల్యాండ్ ఉంది కదా, దీన్ని 7 పార్ట్స్ వేసిరు. ఈ 7 పార్ట్స్ ఏమంటారు అంటే ఇంగ్లీష్లో కాంటినెంట్స్. ఏమంటారు? హౌ మెనీ కాంటినెంట్స్ ఆన్ అవర్ ఎర్త్ ప్లానెట్? 7 కాంటినెంట్స్. ఓకే, ఈ వాటర్ను 5 పార్ట్స్, 5 ఓషియన్స్, 5 ఓషియన్స్. పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషియన్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఓషియన్. ఈ ఖండాలు కూడా ఏషియా, ఆఫ్రికా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటిక్. ఈ 7 కాంటినెంట్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది అర్థం కావడానికి చెప్తున్నాను. ఇట్లా వేసినప్పుడు మనం ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాం కదా, మనం ఈ మధ్య కూడా ఏం పోతుందని చెప్పిన నేను, భూమి మధ్య కూడా భూమధ్య రేఖ. వెరీ గుడ్. దీన్నే ఏమంటారు ఇంగ్లీష్లో? ఈక్వేటర్. అవునా? ఇది దీనికి 0 డిగ్రీ అంటారు. ఇవన్నీ పార్ట్స్ ఉంటే మీకు పెద్ద తరగతులు వస్తాయి. ఇప్పుడు మనము మరి మన ఇండియా ఎక్కడ ఉంది? ఈ భూమధ్య రేఖ పైన ఉంటుంది. ఇండియానా? ఇక్కడ ఉంటుంది మనకు ఇండియా, అవునా? ఇదంతా ఏషియా అనమాట. ఏషియాలో ఇండియా ఉంది. దీని కింద, ఇండియా కింద ఏముంది? ఇక్కడ ఇండియన్ ఓషన్. ఇదంతా ఏంద్రా? ఇండియన్ ఓషన్ ఇదంతా. ఇక్కడ మనకి ఇటు సైడ్ ఏముంది? బెర్త్ అరేబియా. ఇక్కడ ఏంటి? బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఉంటుంది కదా. ఇక్కడ మనకి నార్త్ ఏముంది? మరి ఇండియా ఇక్కడ నార్త్ ఇదంతా, ఇండియా ఇక్కడ నార్త్ అంతా ఏముంది? ఇదంతా హిమాలయస్. హిమాలయ పర్వతాలు అంటే చల్లగా మంచులా ఉంటాయి హిమాలయస్. ఓకే, ఇంతవరకు అర్థమైంది. మరి ఇండియాలో, మరి ఈ ఇండియా మనము 2024 అయింది. మరి ఈ కాలం ఎప్పటి నుంచో ఉంది కదా, లెక్క పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం కదా. మరి 1947 15th ఆగస్ట్, 1947 15th ఆగస్ట్ వి గాట్ ఏమొచ్చింది? మనకి ఏమొచ్చింది? ఇండిపెండెన్స్. ఎక్కడ నుండి వచ్చింది ఇండిపెండెన్స్? మరి ఎవరి నుండి వచ్చింది ఇండిపెండెన్స్? మనకు ఎవరి నుండి వచ్చింది? మనకు మన జెండా నేర్చుకున్నాం కదా మనం. బ్రిటిష్ మత్త గజాలను ఏం చేసింది? మన జెండా ఏం చేసింది? అడలని దించిన సంకుశమా. ఆ మత్త గజాలు అంటే బాగా బలిసిన ఏనుగులు. ఏవి? బ్రిటిష్ వాళ్ళు మన ఆక్రమించుకోరు. దే ఆక్యుపైడ్, దే అటాక్డ్ అండ్ ఆక్యుపైడ్. మనం ఆక్రమించుకోరు మన ఇండియా. ఏం చేసిన వాళ్ళు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మళ్ళీ వాళ్ళకి ఇక్కడ చిన్న దేశం అది ఇంగ్లాండ్. ఈ సముద్రం ఉంటుంది ఇదంతా. ఇక్కడ ఈ సముద్రంలో వచ్చారు ఇట్లా బోట్స్, పడవల మీద. ఎప్పుడు వచ్చింది ఫస్ట్? మరి 1498 వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు వస్తారు, తర్వాత వివిధ దేశాల వాళ్ళు వస్తారు. వచ్చి 1757 వరకు ఏం చేసే వాళ్ళు? ఇండియన్ ఆక్యుపై చేసి మెల్లగా ఇండియన్ మొత్తం ఏం చేసిన వాళ్ళు? దే ఆక్యుపైడ్, ఆక్రమించుకోరు. అర్థమైందా? ఆక్రమించుకొని వాళ్ళు ఎన్ని పరిపాలించారు మరి ఇండియాను? 190 సంవత్సరాలు. అంటే 1757 నుండి 1947 వరకు, అంటే సుమారుగా 190 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. ఈ దానికోసం మన వాళ్ళు ఎంతో ఫైటింగ్ చేశారు. దానిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఇండియా స్వతంత్రం రావడంలో హూ ఇస్ ద గ్రేట్ పర్సన్? మహాత్మా గాంధీ ఈజ్ అ గ్రేట్ లీడర్.
అందుకే ఆయన ఏమంటాం? ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, జాతి పిత. ఏమంటారు ఆయన? ఏ జాతికి? మన భారత జాతికి జాతి పిత. ఆయన పిత అంటే తండ్రి లాంటి వాడు. ఎందుకు? ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎన్నో ఫైటింగ్ చేసి ఉపవాసం ఉండి ఎలాంటి ఫైటింగ్ లేకుండా అహింసతో, అంటే ఎలా ఎవరిని బాధ పెట్టకుండా, అంటే దాడి చేసి రక్తపాతం వల్ల కాకుండా, చంపకుండా ఆయన ఫైట్ చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఇది మన ఇండియా స్టోరీ. ఇప్పుడు ఇండియా స్టోరీ అందరికి అర్థమైంది కదా. మరి ఈ ఇండియాలోనే ఒక భాగమైనటువంటి ఈ ప్రాంతం ఉందా? ఈ ప్రాంతంలో మన తెలంగాణ ఉందా? ఇది మన తెలంగాణ. ఇది మన తెలంగాణ కదా, అవునా? అయితే ఇక్కడ ఇట్లా ఇంకొద్దిగా ప్రాంతం, ఈ మహారాష్ట్రలో కొద్దిగా ప్రాంతం మన తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ కదా, తెలంగాణకి నార్త్ సైడ్ ఏముంది? ఇక్కడ మహారాష్ట్ర. ఇక్కడ వెస్ట్ సైడ్ ఏముంది? కర్ణాటక. ఇవన్నీ స్టేట్స్. మరి ఇక్కడ ఏముంది? మరి ఇట్లా ఇది ఏపీ, ఆంధ్రప్రదేశ్. అంటే ఈస్ట్ సౌత్. ఇది ఈస్ట్ కదా, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, 4 సైడ్స్ ఉంటాయి కదా. మరి దీన్ని ఏమంటారు? నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. 8 సైడ్స్ ఉంటాయి మొత్తం. ఓకేనా? మరి ఇక్కడ ఈ తెలంగాణ ఉంది కదా, ఈ తెలంగాణ. మరి ఈ తెలంగాణకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? మరి ఈ తెలంగాణ ఎవరు పరిపాలించారు? ఇండియానేమో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు. 1747 టు 1947 వరకు, 1947 ఆగస్ట్ 15 వరకు హూ ఈజ్ రూలింగ్ ఇండియా? ఇండియాని ఎవరు పరిపాలిస్తారు? బ్రిటిష్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు. మరి అదే కాలంలో, మరి అంతకంటే ముందు నుండే 1724 నుండి 1948 సెప్టెంబర్ 17th, గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఇండియా ఫ్రీడమ్ ఏమో 1947 ఆగస్ట్ 15 నాడు వస్తే, మరి మన తెలంగాణకు, మన రాష్ట్రమైన మన తెలంగాణకు 1947 ఆగస్టులో ఫ్రీడమ్ వచ్చిందా? రాలేదు. మరి ఇన్నేళ్ళు ఈ 1724 నుండి 1948 వరకు మన తెలంగాణను ఎవరు పరిపాలిస్తున్నారు? వెరీ గుడ్. ఎవరు పరిపాలిస్తున్నారు? నిజాం రాజులు పరిపాలిస్తున్నారు. నిజాం రాజులు. ఎంతమంది నిజాం రాజులు పరిపాలిస్తున్నారు? 7 నిజాం రాజులు. 7 నిజాం రాజులు 1724 నుండి 1948 వరకు 224 ఇయర్స్. 224 ఇయర్స్ మనకు స్వాతంత్రం లేదు. మీరు ఇప్పుడు ఎంత చక్కగా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి డబ్బు లేకుండా మధ్యాహ్నం పూట మంచి వేడి ఆహారం తినుకుంటూ, ఆనందంగా ఆడుకుంటూ, హాయిగా చదువుకుంటూ లైఫ్ను చాలా జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ఇది నిజమా అబద్ధమా? కానీ 1948 సెప్టెంబర్ 17కు ముందు తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. నిజాం రాజులు చాలా నిరంకుశంగా అంటే నీకు స్వతంత్రం లేదు, అప్పుడు ఏం చేయాలి? ఈ పాట విన్నారా మీరు? పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల పిల్లగాడ, బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవుతో కొడుకో ఎమ్మె నైజాము సర్కరోడా నాజీల మించిన ఊరో నైజాము సర్కరోడా. ఇట్లా అప్పుడు ఏముండంటే బిఫోర్ 1948 మన తెలంగాణ నిజాం రాజుల పాలనలో ఉండే. వాళ్ళు ఎంత నికృష్టులు అంటే, అప్పుడు రజాకార్లు అనే వాళ్ళు ఉండే ఇంకా నిజాం గవర్నమెంట్లో. వాళ్ళు ఆడవాళ్ళను అత్యంత హీనంగా అది చేసిరు. రాజన్న సినిమా చూసారు కదా, రాజన్న సినిమా ఎంత ఘోరంగా ఉంటుంది. దొరలు వాళ్ళు పాలించే వాళ్ళు. వాడు చదువుకోవడానికి పోతే ఎంత అది చేస్తారు. వీర తెలంగాణ సినిమా చూసారు? వీర తెలంగాణ ఆంధ్రలో ఉంటుంది. అప్పుడు పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఊరికో స్కూలు, ప్రతి ఊర్లో స్కూల్. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మీల్స్, ఫ్రీ బుక్స్, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఫ్రీ డెస్క్స్, ఫ్రీ బోర్డ్, ఫ్రీ టీచర్స్, ఎవ్రీథింగ్ ఫ్రీ. రేషన్ ఫ్రీ.
బియ్యం ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు మనం? బికాస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎందుకోసం అంతా? మనకు ఫ్రీడమ్ వచ్చింది, మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. కానీ 1948 సెప్టెంబర్ ముందు మనకు స్వాతంత్రం లేదు. అవునా? అర్థమైందా? 1948 సెప్టెంబర్ 17th. అయితే ఇక్కడ చూడండి, మనకు సుమారుగా 13 నెలలు లేట్ వచ్చింది స్వాతంత్రం మనకు. అవునా? చూడండి ఇక్కడ 47 ఆగస్టు అంటే ఆగస్టు 12 సెప్టెంబర్ 13 నెలలు. 13 నెలల 2 రోజులు మనకు లేట్ వచ్చింది. 13 నెలలు 2 రోజులు మనకు లేట్ అయింది స్వాతంత్రం. ఎందుకు మరి? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళేమో ఇండియాని పాలిస్తారు. ఆ ఇండియాలో భాగమైన ఈ తెలంగాణ ప్రాంతం ఉందన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. దీన్ని 7 నిజాం రాజులు పరిపాలించిన. లాస్ట్ నిజాం రాజు పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన పరిపాలిస్తున్నారు. మరి ఆ కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మీరు సినిమా చూసిన రాజన్న సినిమా, వీర తెలంగాణ సినిమా, మొన్న రజాకార్ సినిమా వచ్చింది. రజాకార్ చూసిన? రజాకార్ సినిమా టీవీలో కూడా వచ్చింది కదా. ఎంత ఘోరంగా కూడా రజాకార్లు ఎంత ఘోరంగా హింసించినప్పుడు. భయంకరం అది. ఆడవాళ్ళను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించారు, ఆడవాళ్ళను కొట్టిరు, మగవాళ్ళను రైఫిల్తో పిస్తోల్తో చంపేసిరు. బైరాన్పల్లి ఇలాంటి సంఘటనలు జరిగినాయి అన్నమాట. పరకాల ఆ ప్లేసుల్లో ప్రజలు మాకు స్వాతంత్రం కావాలంటే పిట్టలకు కాల్చి పారేసారు. పిల్లలకు చదువు లేదు. తర్వాత దొరలు ఏమనాలి, దొర బాంచన్ దొర అని కాల్మక్తనాలు. అలాంటి పరిస్థితులు ఉండే. చెప్పులు వేసుకొని నడవద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు. మన ఇంట్లో ఏమైనా మంచి దొరికి తీసుకుపోయి దొరకి ఇవ్వాలి. ఫస్ట్ దొర ఇంట్లోనే భూమి దున్ని వ్యవసాయం వేసినాక మళ్ళీ మన భూమి దున్నుకోవాలి. ఫ్రీగా పోయి దొరకు పని చేయాలి. ఇదంతా వెట్టి చాకరీ, బానిసత్వం అంటారు వాటిని. బానిసత్వం. దొరాని బాంచన్ కాల్మక్తనాలు దేనికైనా. దొరొస్తున్నట్టు చెప్పులు చేతులు పట్టుకొని ఇట్లా ఉన్నారు. దట్ ఈస్ ద పొజిషన్ బిఫోర్ 1948 సెప్టెంబర్ 17 ఇన్ అవర్ తెలంగాణ. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనందరం ఏ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి? 1948 సెప్టెంబర్ 17 ముందు వెళ్ళిపోవాలి. మనం 24 డిసెంబర్ 6 రోజు ఉన్నాం ఇక్కడ. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకోసం వెళ్ళిపోవాలంటే, ఈరోజు నేను అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలాంటి పరిస్థితి, స్వాతంత్రం లేదు, పిల్లలకు చదువు లేదు, నువ్వు సొంతంగా వ్యవసాయం చేసుకోవద్దు, దొరలు కనిపిస్తే బాంచన కాలం ముక్తాలే, ఎలాంటి బాధ పెట్టా ఎదిరించకుండా ఓర్చుకోవాలి. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అలాంటి పరిస్థితులలో ఒక మహిళ ఈ దొరలను ఎదిరించి పోరాటం చేసింది. ఆ మహిళ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. షీ ఈజ్ ఎ వెరీ బ్రేవ్ లేడీ, ద గ్రేట్ లేడీ. ఆ లేడీ మనకి ఎంతో ఆదర్శం. ఆ లేడీ పేరే చిట్యాల ఐలమ్మ. వాట్ ఇస్ దట్ లేడీ నేమ్? చిట్యాల ఐలమ్మ. అర్థమైందా? చూడండి ఇక్కడ బొమ్మ చూడండి, బొమ్మ చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు? చూడండి, ఈ బొమ్మలో ఎవరున్నారు? ఒక ఆయన ఉన్నాడు, ఒక మగ మనుషుడు, 3 మహిళలు ఉన్నారు. అవునా? వాళ్ళ కళ్ళ కొండి కన్నీళ్ళు కారుతున్న ఒక మనిషి వెనుకున్న మహిళ. అవునా? వాళ్ళు ఏం మాట్లాడుతుండవచ్చు? ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ దేర్. వాట్ ఈస్ గోయింగ్ దేర్? ఆర్ దే క్వారలింగ్? ఆర్ దే ఫైటింగ్? యా. బొమ్మలో ఉన్న వారి గురించి మీకు ఏమర్థమైందో తెలపండి. ఏమర్థమైంది మరి మీకు? ఏమర్థం కాలేదా? అర్థమైంది ఏమన్నా? అర్థం కాలేదా? దేవర్ ఉద్దేశం ఎందుకోసం పెట్టిన పాఠం మరి? ఈ చిట్యాల ఐలమ్మ పాఠం మనకి ఎందుకు పెట్టారు? పల్లెకి పెట్టిరా? టైం పాస్ పెట్టిరా? నో, వి షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. మనము దీని నుండి ఏదో నేర్చుకోవాలని పెట్టారు. ఏంటి మరి ఉద్దేశం అంటే, అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం. వీరుల లక్షణం ఏంది? వీరుడు అంటే ఎవడరా? వీరుల లక్షణం ఏంది? వీరుల లక్షణం. లక్షణం అంటే ఏంటి? గుణం.
మనకు కొన్ని గుణాలు ఉంటాయి, కొందరికి లంగ గుణాలు ఉంటాయి, కొందరికి మంచి గుణాలు ఉంటాయి, కొందరికి దొంగ గుణాలు ఉంటాయి, కొందరికి పిసినారి గుణం ఉంటుంది, కొందరికి దాన గుణం ఉంటుంది. ఎన్ని గుణాలు, వాటిని లక్షణాలు కూడా అంటారు. మరి వీరుల లక్షణం ఏంటి? వీరుడు అంటే గొప్పవాడు అన్నమాట, మంచి ధైర్యం ఉన్నవాడు, మంచి మంచి పనులు చేసేవాడిని వీరుడు అంటారు. మరి వీరుల లక్షణం ఏంటంట? అన్యాయాన్ని ఎదిరించాలి. మరి అన్యాయం అంటే ఏంటి? ఇప్పుడు విఘ్నేష్ గారి దగ్గర 10 జాంపాలు ఉన్నాయి. అప్పుడు అక్షత్ గారు ఏం చేసిండు? వాని తల్లి జామకాయలు గుంజుకొని పోయాడు. దీన్ని ఏమంటారు? అన్యాయం అంటారు, అవునా? మరి ఈ అన్యాయాన్ని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. ఎవడు ఎదిరిస్తున్నారు అన్యాయాన్ని? వీరుడు అంటారు. అన్యాయాన్ని ఎదిరించామని ఏమంటారా? అది వీరుల లక్షణం. అర్థమైందా? తెలంగాణ ఎంతో మంది వీరులు వీర వనితలకు నిలయం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది వీరులు పుట్టిరు. ఎంతో మంది వీరులు. కొమరం భీం పేరు విన్నారా మీరు? కొమరం భీం సినిమా వచ్చింది కదా, ఎంత గొప్ప వీరుడైనా. కొమరం భీముడా ఎంత ఎంత కొడుతున్నారండి బాబు. ఆయన వాళ్ళ జాతి కోసం, వాళ్ళ ఏ జాతి? వాళ్ళ గోండు జాతి. వాళ్ళ గోండు జాతిని ఈ నిజాం వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు బాగా అంచేస్తారు అన్నమాట. వాళ్ళ పొలాన్ని దున్నుకొనియరు, అడవులో అడవులో లభించే పదార్థాలను మనం తీసుకొనియరు, చాలా హింస పెడతారు. ఆ హింసను ఎదిరించడానికే కొమరం భీం ఇప్పుడు 1940. మనం అంతా స్టోరీ అంతా ఎప్పటిది? అంతా 1724 నుంచి 1948 ఆ పీరియడ్లో 224 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఇప్పటికెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలంటే నువ్వు లేచి వెళ్ళిపోవాలన్నా? లేదు, నీ మనసులో అనుకుంటే ఇక మనసే కదరా. ప్రపంచం అంతా ఎక్కడుందిరా? మనసులోనే ఉంది. అందరు ఏమనుకుంటే ప్రపంచం బయట ఉంది అనుకుంటాం మనం. నో, వరల్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులోనే ప్రపంచం అంతా ఉంది. నీ మనసులోనే 7 ఖండాలు ఉన్నాయి, నీ మనసులోనే 5 సముద్రాలు ఉన్నాయి, నీ మనసులోనే టోటల్ యూనివర్స్ ఉంది. నేను అనుకుంటున్నా ఒక్క సెకండ్లో నేను సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయాను. సూర్యునితో మాట్లాడుతున్నా. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత దూరం ఉంది మరి సూర్యుడు మన నుండి? 15 కోట్ల కిలోమీటర్లు మాత్రమే. 15 కోట్ల కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఎంతసేపు వెళ్ళిపోయాను నేను? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కంటే తక్కువ సమయంలో వెళ్ళిపోయాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. మీకు చదువు రావాలన్నా, చదువు రాకొద్దన్నా, నువ్వు లంగ కావాలన్నా, దొంగ కావాలన్నా, లేకుంటే గొప్ప వ్యక్తి కావాలన్నా, నీకు మైండ్ను కంట్రోల్ చేయడంలోనే ఉంది. అది ఎప్పుడు నేను మోసం చేయాలని చూస్తూ ఉంటుంది. ఇక్కడ మనం మోసపోవద్దు. యూ షుడ్ కంట్రోల్ దట్. అప్పుడు నువ్వు ఏమవుతావురా? గ్రేట్ పర్సన్. యూ విల్ బికమ్ గాడ్. దేవుడు అయిపోతావు ఇక మనసుని కంట్రోల్ చేసినవాడు. సరే, మరి ఈ తెలంగాణలో ఎంతో మంది వీరులు పుట్టిరు, గొప్ప వాళ్ళు పుట్టిరు. మరి వీర వనితలు పుట్టిరు. వీరులు అంటే మగవాళ్ళు. మరి వీర వనితలు అంటే వనిత. అంటే ఆడామె, స్త్రీ అంటాం మనం. స్త్రీ అంటే ఏంటి మరి? ఇక్కడ చూడండి, సాకు దీర్ఘము, రావత్తు, తావత్తు పెట్టి తావత్తు రావచ్చు. స్త్రీ ఏమక్షరం? 2 కలిపి వచ్చింది, సంశ్లేషం కదా. ఈ స్త్రీ అనేది ఆడవాళ్ళని స్త్రీ అంటారు, పెద్ద ఆడవాళ్ళని స్త్రీ అంటారు. ఓకేనా? మరి మగవాళ్ళని ఏమంటారు? పురుషులు. అవునా? సరే, మరి ఎంతో మంది వీరులు వీర వనితలకు నిలయం అంటే ఇక్కడ ఎంతోమంది ఉండేవాళ్ళు ఉన్నారు కూడా. వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ. ఈ గొప్ప వీర వనితల్లో మనం ఈరోజు తెలుసుకునే ఆమెనే ముత్యాల ఐలమ్మ. ఆమె పేరే చాకలి ఐలమ్మ అంటారు. ఆమె చాకలి కులంలో పుట్టింది. మన ఇంట్లో మన స్కూల్లో ఉంది కదా చాకలి శ్రావణి, అట్లా ఆ చాకలి కులంలో పుట్టింది ఈ ముత్యాల ఐలమ్మ. అర్థమైందా? ఆమె గురించి తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. మరి మీరు పాఠం చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలి పిల్లలు? పాఠంలోని బొమ్మలు చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి, పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. మీకు ఏదైతే పదం అర్థం కాదో దాని కింద గీత గీసుకోండి. తర్వాత ఆ గీత గీసిన పదాలకు అర్థాలను మీ మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి, లేదా పదాలు అర్థాలను లాస్ట్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ పదాలు అర్థాలను ఉంటుంది, ఇలా చూసుకోండి. లేకపోతే మీకు అర్థం కాదు అడగండి, ఐ విల్ టెల్ యూ. ఓకే మై డియర్ చిల్డ్రన్, ఇక్కడ పదాల అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు పేజ్ నెంబర్ 107 to 110.
10 గొట్టు అంటే కఠిన పదాలకు అర్థాలు ఉంటాయి. సరే, నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఐ వాంట్ టు రీడ్ దిస్. ఇది మనకు ఒక గేయ రూపంలో ఇచ్చింది. దీన్ని ఎలా ఇచ్చారు? గేయం అంటే పాట రూపంలో. దీనికి పల్లవి ఉంటుంది. పల్లవి అంటే ప్రతి రెండు వాక్యాలు చదివిన తర్వాత ఇది చదవాలి. అంటే పల్లవి అంటే ఏముంది? ఐలమ్మ చాకలైలమ్మ, ఐలమ్మ చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ, ఊరుగల్లు జిల్లా రాయపర్తిలోని, ఊరుగల్లు జిల్లా రాయపర్తిలోని, ఊరుగల్లు జిల్లా రాయపర్తిలోని, ఊరుగల్లు జిల్లా రాయపర్తిలోని, కిష్టాపురంలోన పుట్టింది, కిష్టాపురంలోన పుట్టింది, కిష్టాపురంలోన పుట్టింది, ఐలమ్మ చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ, కిష్టాపురంలోన పుట్టింది, ఊరుగంటి మల్లమ్మ సాయన్నలా, ఊరుగంటి మల్లమ్మ సాయన్నలా, ఊరుగంటి మల్లమ్మ సాయన్నలా, ఊరుగంటి మల్లమ్మ, ఊరుగంటి మల్లమ్మ మల్లమ్మ పేరు ఏం పేరు? ఊరుగంటి మల్లమ్మ. హర్ మదర్ నేమ్ ఈజ్ ఊరుగంటి మల్లమ్మ. వాళ్ళ తల్లి పేరు ఎవరి తల్లి పేరు? చిట్యాల ఐలమ్మ వాళ్ళ తల్లి పేరు ఊరుగంటి మల్లమ్మ. తండ్రి పేరు ఏం పేరు మరి? సాయన్న. ఇంకొకటి ఏం విషయం ఇక్కడ, ఈమె తెలంగాణలో ఎక్కడ పుట్టింది? ఓరుగల్లు జిల్లా. ఏ జిల్లా? ఈ ఓరుగల్లును ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? ఈ ఓరుగల్లును ఇప్పుడు వరంగల్. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ రాయపర్తి, కిష్టాపురం ఎక్కడ ఉన్నాయంటే జనగాం జిల్లాలో. ఓకే, ఈ ఓరుగంటిలోని రాయపర్తిలో కిష్టాపురం అనే గ్రామంలో పుట్టింది. ఎవరు? ఐలమ్మ. ఎవరు పుట్టింది? ఓరుగంటి మల్లమ్మ, ఓరుగంటి సాయం. ఓరుగంటి మల్లమ్మ, ఓరుగంటి సాయం. ఓరుగంటి మల్లమ్మ సాయంలో పుట్టింది. హర్ పేరెంట్స్ ఓరుగంటి మల్లన్న, అవునా? మల్లమ్మ అండ్ సాయం. ముద్దు కూతురై మెరిసింది, ముద్దు కూతురై మెరిసింది, ముద్దు కూతురై మెరిసింది, మెరిసిందా మురిసిందా? మురిసింది. ఏమైంది? ముద్దు కూతురు అంటే మంచి వాళ్ళకి చాలా ఇష్టమైన కూతురు అయింది. ముద్దు అంటే ఇష్టం కనబడ. మీరు కూడా ఎవరంటే మా ముద్దుల కొడుకు అంటారు, మా ముద్దుల బిడ్డ అంటే చాలా ఇష్టమైంది అన్న. ఎవరికి ఇష్టమైంది? ఈ ఓరుగంటి మల్లమ్మ సాయంలకు చాలా ఇష్టమైన కూతురుగా పుట్టింది. ఈ వంట వాళ్ళకి చాలా ఇష్టమట. ఎవరి పేరెంట్స్కి అయినా వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. ఈ వంట ఇంకా చాలా ఇష్టమట. రజక కులంలోన రత్నదీపమై, రజక కులంలోన రత్నదీపమై, రజక కులంలోన రత్నదీపమై, రజక కులంలోన రత్నదీపమై, ఊరువాడ పేరు వడిసింది, ఊరువాడ పేరు వడసింది, ఊరువాడ పేరు వడసింది, రజక కులంలోన రత్నదీపమై, రజక కులంలోన రత్నదీపమై. అంటే రజక కులంలోన అంటే ఆ కులంలో రజక అంటే చాకుల వాళ్ళు రజకాలు ఉంటారు. ఈ రజక కులంలో పుట్టింది. రజక కులంలో ఎట్లా అయింది? రత్నదీపమైంది. ఏమైంది? దీపం అంటే దీపం ఏమి ఇస్తారా? దీపం ఇట్లా దీపాలు పెట్టాం ఇట్లా
ఏది ఇస్తుంది? వెలిగిస్తుంది. వెలిగిస్తుంది. మరి ఈమె కూడా ఈ రజకులంలో ఉండి ఆ కులానికి గొప్ప పేరు తెచ్చింది, ఆ కులాన్ని మొత్తం వెలుగు తెచ్చింది. ఇప్పుడు మనం వడ్డపల్లిలో ఉన్నాం రా, నువ్వు బాగా చదువుకొని ఒక మంచి ఆఫీసర్ అయినవరా, దేశంలోని పేరు బాగా పొందింది. అప్పుడు పలానా విఘ్నేష్ గారు. ఈ విఘ్నేష్ ఎవరయ్యా అంటే ఈయన తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్లోని రాయపల్లిలోని వడ్డేపల్లి చెందినవాడు ఈయన అంటే ఇప్పుడు వడ్డేపల్లి పేరు ఏంది వెలిగిపోతుంది. దీన్ని వెలకొట్టింది ఎవరు? ఈ విఘ్నేష్ అనే వడ్డేపల్లి రత్నదీపం అన్నమాట. విఘ్నేష్ ఏమైనప్పుడు వడ్డేపల్లిలోన పుట్టిండు, భారతదేశానికి పేరు తెచ్చిండు అని అప్పుడు నీ పేరు కూడా పుస్తకంలో వస్తుంది. అవునా? ఈ పాఠం ఎందుకు పెట్టారంటే ఈమె నుండి మనం స్ఫూర్తి పొందాలి, ఈమె నుంచి మనం కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? అందుకోసం ఈ పాఠం పెట్టారు, పల్లెకి పెట్టలే. మరి మీరు కూడా గొప్పవాళ్ళు తయారు కావాలి. ఈ రోజు నుండి ఈ వడ్డేపల్లికి రత్న దీపాలు కావాలి. మీరంతా వడ్డేపల్లికి కాదు, మొత్తం మన తెలంగాణకు మన భారతదేశానికి రత్న దీపం అయిపోవాలి మీరంతా. ఓకే మై డియర్ చిల్డ్రన్? ఇవేంది ఊరు వాడ పేరు పడిచింది అంటే ఊర్లో వాడలు, మనకు వాడలు ఉంటాయి కదా ఊళ్ళలో, ఆ వాడకట్లో కానీ ఊర్లో కానీ మొత్తం అబ్బా చాకలి ఐలం అంటే చాలా చాలా గొప్ప పిల్ల, మంచి ధైర్యస్తురాలు, అన్యాయాన్ని ఎదిరిస్తుంది, చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా మంచిగా సిస్టమేటిక్ ఉంటుంది, తల్లిదండ్రులకు మంచి సాయం చేస్తుంది అని ఆ ఊరు వాడ పేరు వడసింది. ఊరు వాడలో మొత్తం పేరు వచ్చేసింది. అర్థమైందా? ఈ రోజు వరకు జాబ్ దిస్ ఎనఫ్ టుడే. మనం ఈరోజు ఏం నేర్చుకుందాం? తెలంగాణ అంటే ఏంది, మన స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, మరి ఇండియాకి ఎప్పుడు వచ్చింది, మరి తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అంటే ఆ కాలంలో అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు 1940 విషయం నేర్చుకుంటున్నాం, 1940 నుంచి 45 మధ్య విషయం నేర్చుకుంటున్నాం మనం. అర్థమైందా? మరి ఆ కాలంలో ఉన్నటువంటి చాకలైలమ్మ ఏడ పుట్టింది? ఓరుగల్లు జిల్లాలోని రాయపర్తిలోని కృష్ణాపురంలో పుట్టింది. ఎవరు మరి చాకలైలమ్మ తల్లి తండ్రి? మల్లమ్మ తల్లి, సాయన్న తండ్రి. అర్థమైందా? మనకు నెక్స్ట్ సెషన్లో నేను మీకు వర్క్ బుక్ చెప్తాను. ఓకే మై డియర్ చిల్డ్రన్? ఇప్పుడు ఇప్పటి వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. ఆస్క్ మీ. ఇష్టాపురం అనేది మన చాకలి ఐలమ్మ యొక్క ఊరి పేరు. ఇష్టాపురం లేదా? ఇష్టాపురం అంటే ఏంది? మన వడ్డేపల్లి అంటే ఏంది? ఒక ఊరి పేరు. మరి ఇష్టాపురం అంటే ఏంది? ఆమె యొక్క ఊరి పేరు. ఆమె ఎక్కడ పుట్టిందో పుట్టిన ఊరు. మరి చిట్యాలంటే ఏంది? మరి తర్వాత తెలుసు. చిట్యాలంటే ఆమె మెట్టిన ఊరు. ఇదేమో పుట్టిన ఊరు, అదేమో మెట్టిన ఊరు. మెట్టిన అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి 2 ఊర్లు ఉంటాయి, ఒకటేమో పుట్టిన ఊరు, ఇంకోటేమో మెట్టిన ఊరు. అంటే పెళ్ళైనాక అత్తగారు. అర్థమైందా? ఇంకా ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? ఎవరికైనా ఎలాంటి సందేహం ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఐ విల్ క్లియర్. ఓకే మై డియర్ చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్.